దేవుని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకొని మరి ప్రకటించిన ప్రకారంగా దేవుడు మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, మహిమగల దేవుడు అయ్యండి. ఆదివారమున ఆన్లైన్ ఒక ప్రేయర్ జరుపుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల దేవుడానికి వందనాలు అయ్యా. ఇంతవరకు సజీవులుగా మన కాచి కాపాడిన తండ్రి, ఈ యొక్క ఆదివారమున ఆన్లైన్ ప్రేయర్ జరుపుకోవడానికి నా తండ్రి మీరు కృప చూపిస్తున్నారయ్యా. నీకు స్తోత్రాలు. మీరే జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి సహాయం మీరే చేయండి అయ్యా. పాడే పాటలు మీరు తోడుగా ఉండడం ఆయన, వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రారంభం నుంచి ముగింపు ద్వారా మీతో ఆత్మ ద్వారా నా తండ్రి మీరే నడిపించమని, ఎలాంటి నాయన వాద శక్తులకు అధికారం లేకుండా చేస్తున్నాంలో తొలగించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే నడిపించమని, మీ ఆత్మ కార్యములు జరిగించమని, మీరే దీవించమని, ఏదైనా మాతో ఏమేమి మీరు మాట్లాడని ఉన్నారు తండ్రి, అట్టి ఆలోచనలన్నింటినీ కూడా ప్రభావ మీ ఆత్మ ద్వారా మీ వాక్యం కల్పించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుడి నామాన్ని మహిమపరచుకుందాం. పాట పాడుకుందాం. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, ఆత్మనాద అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారుండా, ఆత్మనాద అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారుండా, అనయము నిన్ను మది కొనియాడుచుని, ఆనందింతు ఆశ తీరా, అనయము నిన్ను మది కొనియాడుచుని, ఆనందింతు ఆశ తీరా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. నాదు జనములు నన్ను విడిచినను, నీవు నన్ను విడవకుండా, నాదు జనములు నన్ను విడిచినను, నీవు నన్ను విడవకుండా, నీ కన్ను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన, నీ కన్ను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన, ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు,
శ్రేష్టమగు నీ స్వాస్యము కొరకు మేఘమందు రానయ్యున్న శ్రేష్టమగు నీ స్వాస్యము కొరకు మేఘమందు రానయ్యున్న ఆ గడియప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచం ఆ గడియప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచుము ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. దేవుడు ఆయన గొప్పవాడు, మహిమగల దేవుడు. ఆయన మన కొరకు ఆయన మరి తన ప్రాణమును మన కొరకు పెట్టినవాడుగా ఉంటున్నాడు. ఆయన మనలందరూ కూడా ప్రేమించే దేవుడిగా ఉండి మనము ఎన్నిక లేని వారమైనా కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమించి గొప్ప రక్షణ మనకు ఆయన మరి అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించే ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నీ పాడెదను కొనియాడెదను నీ పాడెదను కొనియాడెదను నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలవరి ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ ప్రళయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ ప్రళయంతో ఇహమందైనా పరమందైన వెలకట్టలేనిది కలవరిలో ప్రేమ. కలవరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ. కలవరిలో ప్రేమ నాకు వెలియైన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. పాడెదను కొనియాడెదను నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుద్ధరణ ప్రేమ. మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధరణ ప్రేమ. మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకు బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదను కొనియాడెదను నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. మన కొరకు ఆయన రక్తం కాచిన వాడుగా ఉంటున్నాడు. మన పాపములన్నింటిని కూడా క్షమించిన కొరకు ఆయన పరములు విడిచి భూలోకానికి దిగి వచ్చి ఒక మనలాంటి ఒక మానవుడిగా రక్త మాంసాలు కలిగిన మానవుడిగా ఆయన జన్మించి ఆయన మన కొరకు ఈ లోకములో మరి ప్రాణత్యాగము చేసి ఆయన మన కొరకు రక్షణ అనుగ్రహించిన దేవుడిగా ఉంటున్నాడు. అలాంటి దేవుడిని మనందరూ కూడా ఎంతగానో ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధన చేసే వారంగా మనం ఉండాలా. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. మనం కూడా ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలా. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమను ఎరిగిన మనము కూడా ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి. అందుకే పేతురు ఆయన అన్నాడు, సీమోను పేతురు, ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావని అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను కదా ప్రభువా అని ఆయన మనం ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమిస్తూ ఆరాధన చేస్తూ ఆయన ఘనపరిచే వారంగా, ఆరాధించే వారంగా, ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
ఆరాధన 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 ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చవే వందనమయ్యా యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చవే వందనమయ్యా అయ్యా జయమిచ్చవే వందనమయ్యా అయ్యా జయమిచ్చవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక దేవునికే స్తోత్రములు కలుగును గాక ప్రభువా నీకు స్తోత్రములు నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నేను ఆరాధించే కృప మాకు దయచేసావు నాయన నీకు స్తోత్రాలు తండ్రి నాయన ఓ దేవా మీరు మాత్రమే అయ్యా మా కొరకు ప్రాణత్యాగం చేశారు రక్తము కాచారు అయ్యా గొప్ప విమోచన అందరూ కలగచేసిన గొప్ప దేవా నీకే స్తోత్రములు 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 దేవా అయ్యా నీకే వందనాలు ప్రభువా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీకు స్తోత్రాలు
ఈ యొక్క ఆరాధన ద్వారా మహిమంతా నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, మరి మనము ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు ఆయన తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచాడు. అందుకని ఈరోజు మనందరం కూడా సజీవులుగా మనందరం బ్రతికి ఉన్నాము. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని వాక్యంలో కూడా మనము చదువుకుందాం. ఈరోజు మనము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మరి అందరూ కూడా ఆ రక్షణ అనేది మనం పొందుకోవాలని దేవుడు తాను మాట్లాడుచున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోకి మనలాంటి రక్త మాంసాలు కలిగిన మానవుడిగా ఆయన పుట్టి మన మధ్యలో జీవించి ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన పాప విమోచన కార్యమును కలువరి శిలువలో జరిగించి ఆయన మనందరికీ కూడా ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారందరికీ కూడా గొప్ప మరి విమోచన, పాప విమోచన కలిగించి రక్షణను గురించిన దేవుడు ఉన్నాడు. అయితే ఎందుకయ్యా ఇలాంటి ఒక కార్యాన్ని మరి సృష్టికర్త అయినటువంటి ప్రభువు చేశాడు? అపోస్తల కార్యాలు 10:36 సెలవీయబడి ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతున్నది. ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఆయన ఒక మరి ధనవంతులకో, కోటీశ్వరులకో, ఐశ్వర్యవంతులకో, లేకపోతే జ్ఞానులకో, లేకపోతే పేదవారికో, అజ్ఞానులకో దేవుడు కాదు. కానీ ఆయన సర్వ ప్రపంచంలోని మానవులందరికీ కూడా ఆయన దేవుడు, ఆయన ప్రభువుగా ఉన్నాడని చెప్పినని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ఆ కాలమునైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ అనేది సంపాదించుకోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో మొహమాటం కాదు. ఇది ఎవరైతే తను అంగీకరిస్తారో, ఎవరైతే తన సువార్తను నమ్ముతారో, ఎవరైతే తన యొక్క రాజ్యములో చేరాలని ఆ యొక్క మరి సువార్త విని విశ్వసించినప్పుడు ఆయనంట వారి హృదయం యందు విశ్వసించినప్పుడు వారికి రక్షణ దయచేస్తాడంట. మరి ఇది కడపటి కాల దినాలు, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, అందరూ మానవనసు పొందాలని చెప్పినని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకే మార్కు సువార్తలో కూడా దేవుని వాక్యము మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళారా ఏమి రాయబడి ఉంటుందంటే, బాప్తిసమిచ్చే యోహానైతే ఇలాగను మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది. చూడండి, ఆ యేసు ప్రభువే 14వ వచనం మనం చదువుకున్నప్పుడు యోహాను చెరపట్టినబడిన తర్వాత అంటున్నాడు ఇక్కడ. అయితే బాప్తిసమిచ్చే యోహాను యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు. ఆయన ముందు పుట్టాడు, కానీ ఆయన సువార్త ప్రకటన చేస్తూ, పాపములు ఒప్పుకోలు చేస్తూ, బాప్తిసమిస్తూ ఆయన తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అది విన్నటువంటి కొందరు అక్కడ ఏం చేశారంటే, అక్కడున్న అధికారులు, అక్కడున్నటువంటి పరిపాలన చేసేవారు ఆయన చెరపట్టారు, ఆయన చెరలో వేశారు, జైల్లో వేశారు. అప్పుడు ఆ విషయం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు తెలిసినది. ఆయన కూడా ఈ భూమి మీద మనలాంటి వాడుగా అప్పుడు జీవించుతూ ఉన్నాడు. అయితే అందుకు అప్పుడు యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడంటే 14వ వచనంలో, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనందరూ కూడా తన రాజ్యములో మరి ఉద్దేశమైనది. ఎందుకయ్యా దేవాది దేవుడు ఆయన సర్వాధికారి, ప్రపంచాన్ని చేసిన వాడు, ప్రపంచాన్ని నిర్మాణం చేసిన వాడు,
మనం చూసే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆయన మాట చేతనే సృష్టించాడట. ఒక మనిషిని మాత్రమే తన చేతులతో తాను తన పోలికలో మనిషిని నిర్మించాడు. ఆయన జీవాత్మను పంపించి మనందరూ కూడా ఆయన జీవింపజేస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన అధికారంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ప్రజలైన వాళ్ళందరూ కూడా మీరు నా రాజ్యములోకి చేరాలా. మీ ఆత్మ ఈ లోకంలో మీరు మట్టిలో ఆ శరీరం వెడలిపోయిన తర్వాత ఈ లోకం నుంచి వచ్చేటప్పుడు దేవుని రాజ్యాన్ని అందరూ చేయాలంటే దేవుని రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అంటున్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియమైన వారారా ఆయన అంటున్నాడు, నా యొక్క తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అని చెప్పినని ఆయన చెప్తున్నాడు. మరి 14వ అధ్యాయము 3వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ ఎడల నేనుండే స్థలములు మీలో ఉండలాగిన మరలా వచ్చి మీ వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, మనందరికంట ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యములో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని రాజ్యములో మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. అది దేవుని రాజ్యము, అది భూలోక రాజ్యము అయిన తర్వాత మనమందరం కూడా నిద్రించినప్పుడు ఆయన రాజ్యంలో ఏం చేస్తున్నాము, మరి చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే వారు అక్కడికి వెళ్ళలేరు, కానీ ఎవరైతే సిద్ధపడతారో దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతారో, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకుంటారో, దేవుని రాజ్యంలో ఎలాగుంటే, ఎలాంటి అర్హతలు ఉంటే, ఎలాగ మనం జీవిస్తే, ఏటిని అనుసరిస్తే నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు ఆయన పుట్టాడు, ఎందుకు జన్మించాడు, మన మధ్యలో నివసించి ఆయన అనేకమైనటువంటి బోధలు, పరలోక సత్యములు మనకు బయలుపరిచాడు. ఆయన అపవాది క్రియలన్నిటి కూడా మనకు తెలియపరిచాడు. అపవాది యొక్క క్రియలు ఎలా ఉంటాయి, పాపం అంటే ఏంది, చీకటి అంటే ఏంది, మరి ఆ చీకటిలో చేస్తున్న క్రియల వలన మన అందరూ కూడా అంట నరకానికి వెళ్ళిపోతామంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడంటే తన రాజ్యంలోకి అందరూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సిద్ధపరచుకునేవాడు ఉంటున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలని అంటే పరలోక రాజ్యం నిమిత్తం సిద్ధపడేవారుగా మనం ఉండాలా. ఈరోజు ఎందుకయ్యా ఇంత ప్రయాస ఈ లోకములో సువార్త చేసే వారి మీద, దేవుని మందిరాల విషయాల్లో అనేక రకాలుగా పోరాటాలు, అనేక రకాలుగా హింసలు, అనేక రకాల వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నా కూడా దేవుని ఆ దైవజనులు కానీ సువార్థికులు కానీ సంఘములు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే భారము కలిగి సువార్త ప్రకటిస్తున్నారు. కారణం ఏంటంటే వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో చేరాలా. ఆ రాజ్యంలో చేరకుండా ఉంటే, ఆ రాజ్యంలోకి వెళ్ళకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అంట అగ్నిగుండం అనే నరకం ఉన్నది. ఆ నరకంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో శిక్షించబడతారు, కాలుతూ ఉంటారు. ఆ అగ్నిగుండము తప్పించబడడానికి ఆయన ఏం చేస్తున్నారంటే మన కొరకు ఆయన ఈ లోకంలో సువార్త, దేవుని గురించినటువంటి మాటలు మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ మాటలను మనం ఏం చేయాలంటే నమ్మేవారంగా ఉండాలి. అందుకని అన్నాడు, నమ్మిన వానికి రక్షణ కలుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధించబడతా ఉంది. నువ్వు నమ్మే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు మేమందరం కూడా ప్రభువుని విశ్వసించాం, ప్రభువుని తెలుసుకున్నాం,
ఆయన ప్రేమ తెలుసుకున్నాం. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని తెలుసుకున్నాం. ఆయన మాత్రమే పాపాలు క్షమించేవాడని తెలుసుకున్నాం. ఆయన యొక్క పాదాల కాడ పాపములు ఒప్పుకున్నాం. దైవజనుల చేత, అభిషిక్తులైన దైవజనుల చేత మరి బాప్తిసం పొందుకున్నాం. మరి ఆయన్ని హృదయం ముందు మరి ప్రతిష్ఠించుకొని, ఈయనే మన రక్షకుడు, ఈయనే మన దేవుడు, ఈయనే నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఈయనే నాకు ఊపిరి పోసిన వాడు, ఈయనలోనే నీతి ఉంది, సత్యం ఉంది, ఈయనలోనే దేవుడికి ఉండవలసిన ప్రతి లక్షణము ఉందని చెప్పని ఎదిగి తెలుసుకొని చూసి ఆయన ప్రేమను అనుభవిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఆ పరలోక రాజ్యమునకు సిద్ధపడుతూ ఉంటున్నాము. దేవుడి వాక్యం ఉంటుంది కదా, ఇదిగో తండ్రి ఇంట నేను అనేక నివాస స్థలాలను సిద్ధపరుస్తున్నాను, మీరు కూడా అక్కడికి వస్తారంటున్నారు. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుడికి చూడండి మన మీద ఎంత ప్రేమో. మన కొరకు పరలోక రాజ్యములు అంటే ఆయన నివాస స్థలములు, గృహములను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఇటు గొప్ప భాగ్యమును ఎన్నడూ కూడా మనము పోగొట్టుకోకూడదు. మూర్ఖులముగా కాకుండా, అజ్ఞానములుగా కాకుండా, మరి దేవునికి దూరస్థలముగా కాకుండా, ఏదో దానికి మరి సులకనగా తీసుకోకుండా, ఆ మాటలు మనం తిరస్కరించకుండా మనం ఏం చేయాలంటే, అనుదినము కూడా మనము దేవుని రాజ్యము సమీపిస్తున్నది కాబట్టి అనుదినము మనం ఏం చేయాలంటే సిద్ధపడే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క సేవకుల మరి పని ఉన్నది. వారి లోకంలో నుంచి జ్ఞానమున్న, వారికి ఎంతో చదువుకున్న, వారికి ఎన్నో రకాలటువంటి ఉన్నా అవన్నీ కూడా వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మన రాజ్యమునకు అర్హమైనటువంటి ప్రతి కార్యమును పరిశుద్ధ గ్రంథములో మరి ఆ వాక్యాలు ధ్యానం చేసి మనకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారు. ఆ బోధలను, ఆ మాటలను నువ్వు అంగీకరించి వాటిని విని వాటి ద్వారా మారు మనసు పొందుతూ, మార్పు చెందుతూ, ఉన్న పాపాన్ని తొలగించుకుంటూ, దేవునికి దూరంగా ఉన్నటువంటి నీవు దగ్గరకు మరి వస్తూ ఆయనలో మరి మరి ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప దైవ కృపను మనమందరం కూడా ఆ విధంగా పొందుకునే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని కుమారుడు, మాటలు వింటున్నటువంటి నా జీవితంలో ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞులుగా ఉండి జీవించాలంట. దేవుని రాజ్యం అనేది సమీపిస్తా ఉన్నది. లోకములో మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనేక సంఘటనలు న్యూస్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మరి న్యూస్ ఛానల్ ద్వారా, రకరకాల ప్రసార మరి సాంకేతిక విధానాల ద్వారా మనం వింటూ ఉంటున్నాము. ఎక్కడ చూసిన యుద్ధములు, కరువులు, భూకంపాలు, వరదలు, ఇవన్నీ కూడా చూడండి భయంకరంగా అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గత కాలంలో తేలిగ్గా వచ్చి ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి వరద వచ్చినట్లయితే ఆ ఊర్లే సమస్తం కూడా కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. దాంట్లో అస్సాంలో ఈ మధ్య కాలంలో చూసాం కదా, భూకంపాలు చూస్తున్నాం కదా, ఎంత భయంకరం ఉన్నావో, యుద్ధములు చూడు ఎంత భయంకరంగా ఉన్నావో. ఈరోజు ప్రజల యొక్క మరి జీవన శైలి ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది. అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి, అన్నీ కూడా భయంకరంగా ఉన్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. దుర్మార్గులుగా క్రూరమైనటువంటి విధానాల్లో ఒకరికొకరు భయంకరంగా దాడి చేసుకుంటూ ఇలా ఉంటున్నారు. ఇవన్నీ కూడా దేనికి సూచనలు? ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఆయన మనలాంటి మానవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు, నా రాకడ ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎప్పుడు మీరు చేరుకునే సందర్భాలు ఎదురవుతాయని అన్నప్పుడు మీరు సూచనగా చూడండి. మీరు అక్కడెక్కడ భూకంపాలు వింటారు, అక్కడెక్కడ వరదలు వస్తుంటాయి, అక్కడెక్కడ యుద్ధములు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనాల మీదకి జనాలు లేస్తారు. ఈ విధంగా మరి ఈ సూచనలు చూసినప్పుడు నా రాకడ సమీపమైంది, దేవుని రాజ్యం చేరుకునే సందర్భాలు వస్తున్నాయని మీరు గుర్తించండి, గమనించండి చెప్పినని ఆయన ముందుగానే ఆయన బయలుపరిచి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డ,
నేనేం చేయాలి ఈరోజు? ఎంతో జాగ్రత్తగా, ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఈ లోకం అనేది అశాశ్వతమైనది. ఇది కేవలము కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే కాలము అంతమైపోయే దినాల దగ్గరకు వచ్చేసాయి. దేవుడికే సంతాపం కలిగిస్తున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆనాడు మరి ఆ ఆదికాండం 6వ అధ్యాయంలో చరిత్ర మనం చూసినప్పుడు అయితే ఏమంటది అక్కడ? నోవాహు దినాలలో జలప్రళయం వచ్చి అందరిని కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించారు కాబట్టి వర్షం ద్వారా, నీటి ద్వారా ఆయన తుడిచిపెట్టేశాడట అందరిని కూడా. ఒకే ఒక కుటుంబం, ఆ రక్షణ ఓడలకి ఎవరైతే ఎక్కారో ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. వారి సంతానం మాత్రమే రక్షించబడ్డారు. వారి ద్వారా మళ్ళా భూలోకంలో సంతానం విస్తరించబడింది. అందుకే ఆయన ఆయన చెప్పుకున్నాడు, అయ్యా ప్రచండమైన కోపం మా మీద మీరు చూపించావు కదా అయ్యా, ఇంకెన్నడూ అలా చేయబాకయ్యా నువ్వు చెప్పినని నోవాహు చెప్పినప్పుడంట అడిగిన దేవుడు ఇక్కడ మొరపెట్టుకుంటే నోవాహుతో నిబంధన చేశాడంట, ఇలాంటి కార్యం నేను చేయను నేను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అన్ని కూడా చేశారు. ఆయన తన రాజ్యంలోకి అందరినీ కూడా మరి చేర్చుకోవాలని ఆయనకి చిత్తమై ఉన్నది. కనుక ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ రాజ్యమునకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలని చెప్పని అది మనం కోరుకుంటా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, ఆ ఒక్క మాట మనము చదువుకుందాము. 19వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ వచనంలో మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు తన ఎదుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనినవి ఆయన చెప్పాను. చూశారు, చదువుకున్నారు కదా. ఈ లోకంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ లోకంలో ఏమి వెలుబడి చేస్తున్నాయి, ఎలాంటి క్రియలు జరుగుతున్నాయని చూసినప్పుడు నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు పలకడాలు, తల్లిదండ్రులను కూడా మరి సన్మానించకుండా వారిని భయంకరంగా వేధిస్తూ ఎన్ని చూస్తూ ఉన్నాము. పొరుగువాని మీద ప్రేమ లేకుండా కక్షలతో, ద్వేషాలతో, పగలతో ఈ ప్రపంచంలో మనుషులందరూ రగిలిపోతూ ఉన్నారు. చూసారు ఎంత భయంకరమైన సందర్భాలు. కాబట్టి ఇవన్నీ కూడా వద్దు అని అంటాడు ప్రభు. చూడండి ఎంత మంచి మాటలో చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా? యేసు ప్రభు ఎలాంటి బోధ చేస్తున్నాడు? ఆయన మనుషులందరిలో ఉన్నటువంటి, అయ్యా ఇట్లాంటి చెడు పనులు వద్దు, ఇవి మంచివి కాదు, వాటి ద్వారా మీకు నష్టం ఉంది, వాటి ద్వారా మీరు నశించిపోతారు, వాటి ద్వారా మీరు ఇబ్బంది పడతారు, వాటి ద్వారా మీరు నానా రకాలైనటువంటి మరి ఒకరినొకరు భక్షించుకొని నశించిపోతారు, అవన్నీ వద్దు అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ వదిలేసి మీరు ఏం చేయాలంటున్నంటే నా ఆజ్ఞల్ని మీరు పాటించండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఆ వ్యక్తి చూడండి, అయితే ఆ యవనుడు ఇవన్నీ అనుసరించనే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమీ ఆయన అడిగాను. అయ్యా ఈ అయితే నేను చేయలేదే అంటున్నాడు. ఎంత ఉత్తముడో ఆ యవనుడు చూడండి. అసలు అలాంటి నేను చేయడమే లేదు ప్రభు అని అంటున్నాడు. ఎంత మంచి వ్యక్తులు. అయితే ఇవన్నీ నేను చేయడం లేదు, ఇంకేమయ్యా నేను ఇంకెలా సిద్ధపడాలా, ఇంకా ఏ విధంగా నిత్య జీవమును నేను పొందుకోవాలా, నీ రాజ్యం చేరుకోవాలా, ఇంకేదైనా ఉంటే చెప్పమని చెప్పి అన్నప్పుడు ఆ యవనుడు
ప్రభు అంటున్నాడు 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే నాయన ఇవన్నీ చేయడం లేదు అని అన్నావు, మంచిదే, బాగుంది, నిత్య జీవ రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. అయితే నువ్వు ఇంకా పరిపూర్ణుడు అవ్వాలంటే ఇంకా ఏదో చెప్తాను, చేస్తావా అని అన్నాడు. ఏంటని అన్నప్పుడు, ఇదిగో నువ్వు మిక్కిలి ఆస్తిపడు కాబట్టి నీ ఆస్తి తమ్మి బీదలకి ఇచ్చేసేసి పరలోక రాజ్యం నీకు ధనం కలగద్ది, నువ్వు వచ్చి నన్ను వెంబడించనని మరి చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా ప్రేమైన వాళ్ళారా, పరిపూర్ణుడు అవ్వాలంటే ఆ త్యాగాన్ని చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. చెడు అనేది చేయాల్సిన పని లేదు. చెడు వలన, పాపక్రియల వలన మనిషికి మరణం ఉంది, శిక్ష ఉంది, నరకంలో పడిపోతాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి దేవుని సన్నిధిలోకి వచ్చి క్షమాపణ అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. భూమి మీద మనుషుల పాపాలు క్షమించుటకు ఆయనకు అధికారం కలదు. ఎందుకంటే ఆయన మన కొరకు శ్రమ పొందాడు. ఆయన పవిత్రుడు, ఆయనలో తప్పు లేనివాడు, పాపము లేనివాడు, ఆయన న్యాయమైన వాడు, ఆయన మాత్రమే మనుషుల పాపాలు క్షమించగలిగిన వాడు. ఏమయ్యా నీకు ఏమి లేవా ఈ లోకంలో అనవచ్చు, లేనే లేదు. యేసుక్రీస్తు నామంలోనే మనుషుల పాపాలు క్షమించబడతాయి. ఆయన మాత్రమే క్షమించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయనలో పాపమే లేదు అసలు. ఆయనలో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా కూడా నిరూపించగలరా అని చెప్పిన ఆయన అక్కడ ఉన్న వారితో ప్రశ్నించిన వాడు కనపడుతున్నాడు. ఎవరు కూడా ఆయన మీద పాపం ఉన్నదని నిరూపించలేకపోయారంట. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నా జీవితంలో మనం ఇంకా ఏ విషయాల్లో మార్పు చెందాలో, యవనుడైతే అంటున్నాడు, అయ్యా నేనైతే దొంగతనం చేయలేదు, నేనైతే వ్యభిచారం చేయడం లేదు, నేనైతే మరి అబద్ధ సాక్ష్యం పలకడం లేదు, నేనైతే నరహత్య చేయడం లేదు, నేనైతే తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, అన్నీ నేను చిన్నప్పటి నుంచి బాగా చేస్తున్నాను అని అన్నాడు. నువ్వు నేను ఏ విషయంలో ఇంకా అలాంటి పరిస్థితి అలాంటి మంచి యొక్క విధానం మనలో లేదు. ఒకసారి మనము మరి గమనించుకునే వారికి ఉంటారా? అవన్నీ అలాంటి విషయాలు ఉన్నట్లయితే ఈ దినమందే మనము మారు మనసు పొందాలి. ఈ దినమందే మనం వాటన్నిటి కూడా మరి వదిలిపెట్టేసి మంచి కార్యములు చేసేవారికి ఉండాలి. దేవుని మార్గం అనుసరించే వారికి ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యానికి మనము అర్హులుగా దేవుడు ప్రభు మారుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక నూతనమైనటువంటి కృప, నూతనమైన ఆలోచనలు మనకు దయచేస్తూ మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన కార్యములన్నీ కూడా మన నుంచి ఆయన వేరు చేస్తూ మనల్ని ఆయన నూతనమైన సృష్టిగా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. ప్రభువా, గత కాలంలో నేను నీకు దూరస్తుడిగా ఉన్నానయ్యా. అయ్యా నీ రాజ్యం అంటే తెలియదయ్యా, నీ ప్రేమ తెలియదయ్యా, నాకు ఇష్టానుసారంగా నేను జీవించాను ప్రభువా. ఇదిగో నీ మాటలు నేను వింటున్నాను, నీ వాక్యం నేను వింటున్నాను. ప్రభువా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ గుణములను దేవా నేను తెలుసుకుంటున్నాను ప్రభువా. దయతో నా తండ్రి నా పాపంలో క్షమించు నా తండ్రి, నూతన సృష్టిగా నన్ను మార్చు నాయనా, నీ రాజ్యమునకు నన్ను అర్హుడుగా చేయి ప్రభువా చెప్పినని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నట్లయితే దేవుడు అంతరంగములో ఒక నూతన క్రియను జరిగించేవాడు ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మరి మన అందరం కూడా దేవుని రాజ్యము సమీపిస్తా ఉన్నది, సిద్ధపడాలి. ఆయనైతే సిద్ధపరుస్తున్నాడు పరలోక రాజ్యం మన కొరకు. ఆయనైతే నివాస స్థలంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరికి ఏమి కావాలన్నీ అక్కడ సిద్ధపరుస్తున్నాడు. అయితే నువ్వు ఈ లోకంలో సిద్ధపడుతున్నామా? ఈరోజు దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా?
దేవుని వాక్యం మనం వింటున్నామా? దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా? దేవుని సన్నిధికి ఆరాధనకు వస్తున్నామా? రక్షించబడిన నీవు దేవుడు నమ్మకంగా ఉంటున్నావా? ఎలాగో ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ముందుకు అడుగు వేసిన నీవు వెనక అడుగు వేయొద్దు. రక్షణ పొందిన నీవు రక్షణ కోల్పోవద్దు. మరి లోకము నుంచి వేరయ్యి దేవుని దగ్గరకు వచ్చిన నీవు మరింతగా ఇంకా ఆయనకి దగ్గరైపోయి పరిపూర్ణ అవుటకు నిన్ను సమర్పణ చేసుకో. ఆ యవనుడితో అదే మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడు? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే నీ నీ దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మేసేసి బేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? నువ్వేదైతే నీలో దేవుడిని ఏ సామర్థ్యత ఇచ్చాడు, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు, ఎలాంటి శక్తిని ఇచ్చాడు, ఎలాంటి బలమునిచ్చాడు, ఎలాంటి యొక్క సౌకర్యాలు ఇచ్చాడు, ఎలాంటి యొక్క మరి గొప్ప ఆశీర్వాదాల దీవులని కుమరించాడు. పరిపూర్ణులు అవ్వాలంటే త్యాగం చేసి ఆయనను వెంబడించి వాడుగా ఉన్నట్లయితే ఇంకా పరిపూర్ణులు అవుతావు. ఒకవేళ లేదు రక్షణ వరకే పొందుకోవాలనుకుంటున్నావా? సంతోషం. ఆ పాప క్రియలన్నిటి కూడా మానివేసి ఆ పాప క్రియలన్నీ కూడా వదిలిపెట్టు. ఆ పాప క్రియలన్నిటి నుంచి బయటికి రా. అది ఎవరు నిన్ను ఆ విధంగా చేయగలరంటే సిలువ యొద్దకు వచ్చి, సిలువలో రక్తము కాచిన యేసు యొద్దకు వచ్చి దైవ సన్నిధానములో దేవుని మాటలు విని, దేవుని వాక్యం విని నీ జీవితాన్ని మార్పు చేసుకో. ఆయన అన్నాడు, మీరు పసిబిడ్డల వల్ల మార్పు చెందితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, దేవుని మరి ఆ యొక్క అవన్నీ కూడా అంట దేవుడి నివాసం ఉండే స్థలాన్ని, దానికి అనేక పేర్లు కలవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో ఏదైతే ఇంకా లోపాలు కలిగి ఉన్నామో ఆ లోపములన్నీ కూడా మన నుంచి తీసివేసుకుందాము. మారు మనసు పొందుదాము. దేవునికి ఇంకా సమీపంగా వద్దాము. ఇంకా పరిపూర్ణలు అవ్వాలంటే లోతైన శుద్ధీకరణ పొందుకుంటూ, ఇంకా లోతైన ఆత్మీయ సత్యములు తెలుసుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడదుముగాక. ఆమేన్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమును మరి చాలా అతి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ అనేది అతి సమీపముగా ఉన్నది అనేది మనకి జరుగుతున్నటువంటి సూచనలకు మనకు అర్థమవుతున్నాయి. నిర్లక్ష్యం లేకుండా, అశ్రద్ధ లేకుండా, ఇంకా కూడా సిద్ధపడవచ్చులేని ఒకవేళ నిర్లక్ష్య భావంతో ఉన్నావేమో, దయచేసి అలాంటి ఆలోచన ఈ రోజు నుంచి వాటిని విడిపించేసుకో. అలాంటి ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే దేవుని రాకడ కొంచెం ఆలస్యమైనా నువ్వు నేను ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా దేవుడి పిలుపు అందిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే, బ్రతుకుతూ ఉన్నప్పుడే, ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే ఆ దేవుని రాజ్యం చేరుకోవడానికి మనకు కావలసినటువంటి అర్హతలు ఏంటో అవన్నీ కూడా తెలుసుకుందాము, సిద్ధపడదాము, అర్హులుగా మార్చబడదాము. దేవుడు మాటలు ఈ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఆదివారం ఆన్లైన్ ప్రేయర్ నాయన 1 గంట సేపు మా ప్రభువా నీ పాద సన్నిధిలో నా తండ్రి నాయన వాగ్దాన స్థలంలో నుంచి నాయన నీ వాక్కులను పంపి మరి అయ్యా చెప్పడానికి మీరు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు నాయన ఈ యొక్క నీ వాక్కులు వింటున్నారో, వినబోతున్నారో వారందరికీ నా తండ్రి వాళ్ళ జీవితాల్లో గొప్ప క్రియని మీరు జరిగించండి నా తండ్రి. ఆయన వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నావు ప్రభువా. అయ్యా అది దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతున్న సెలవిచ్చారు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, సహాయం చేయండి. ఇదిగో మా ప్రభువా ఈ ఆన్లైన్ ప్రేయర్ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ప్రారంభం నుంచి ఈ సమయం వరకు కూడా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. అయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడివి నా తండ్రి నాయన. ఇలాంటి కృప మాకు దయచేస్తున్నాం, ఇలాంటి నాయన ప్రేమను మాకు నాయన అయ్యా మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు నువ్వు దావీదుకి నువ్వు వాగ్దానం చేసావు, మాకు నువ్వు సెలవిస్తున్నావు,
ఇదిగో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమించుచున్నాను అన్నావు. మొదట మీరు మిమ్మల్ని ప్రేమించారయ్యా. మీరే మాకు రక్షకుడయ్యారయ్యా. మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. మా కొరకు రక్తం కార్చారయ్యా. మా కొరకు మరణం వచ్చి తిరిగి లేచారయ్యా. మమ్మల్ని అందరూ కూడా మీరు అయ్యా నా తండ్రి నాయన గౌరవించుకున్నారు ప్రభువా. ఒకరు ఏమన్నా ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్న వాగ్దానం దేవుడివి ఆదరిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు మేము దూరస్తులముగా ఉన్నా మీరైతే మమ్మల్ని సమీపిస్తులుగా చేసుకోవాలని అయ్యా ఎప్పటికప్పుడు మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాలో ఉన్న ప్రతి లోపమును అయా ప్రజలలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించుకొని నీ రాజ్యంలో చేరటానికి ప్రభు, నీ రాజ్యంలో అర్హులుగా మారటానికి అయ్యా ఎవరెవరో ఎలాంటి యొక్క ఇంకా లోపములు ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి అయ్యా తొలగించుకొని నీ రాజ్యవారసులుగా సిద్ధపరచమని అయా ప్రార్థన చేయించున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకున్న తండ్రి బలమైన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. నీ ఆత్మ ప్రేమతో నింపండి నా తండ్రి నా ప్రభువా. ఇదిగో నాయన రోమపత్రిక 5:5 మీరు సెలవిచ్చారు. ఇదిగో ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడి అంటున్నాం మా ప్రభువా. అవును తండ్రి నాయన, ప్రేమ మా హృదయాలు కుమ్మరించండి. సమాధానము